వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగంగా మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనకు ఇండియన్ హిస్టరీ క్లాస్ జరుగుతుంది. ఆల్రెడీ సింధు నాగరికత కంప్లీట్ అయిపోయింది. మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా ఐరోపా వారి రాక లేదా యూరోపియన్స్ రాక మన క్లాస్ అయితే ఇప్పుడు చూసుకొని జరుగుతుంది. మనం అందించే కంటెంట్ మనకు గ్రూప్ 2 స్థాయిలో ఉంటుంది. మనకు పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే కాదు, మరియు ఏపీఎస్ఐ వాటి వరకు ఇతర పరీక్షకు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, 18వ శతాబ్ది యొక్క ద్వితీయార్థంలో ఆంగ్ల సామ్రాజ్యం యొక్క స్థాపనతో భారతదేశంలో ఆధునిక యుగం ప్రారంభమైనట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. ఓకే, అయితే ప్రాచీన కాలం నుండి భారతదేశంతో ఐరోపా దేశాలకు వ్యాపార సంబంధాలు అనేవి ఉండేవి తెలుస్తుంది. ఐరోపా దేశాలు ఈ ఆసియా దేశాలపై ఆధారపడగల ముఖ్య కారణం ఏంటి అంటే మనకు సుగంధ ద్రవ్యాలు. ఓకే, సుగంధ ద్రవ్యాలు. అలానే సిల్క్ కోసం సిల్క్ ఉంటుంది మనకు. ఈ ముఖ్య ఈ రెండింటి కోసం మనకు ఆసియా దేశాలు మనకు ఐరోపా వారు ఈ మన ఆసియా దేశాలపై ఆధారపడే ముఖ్య కారణం సుగంధ ద్రవ్యాలు మరియు సిల్క్ పట్టుకో తెలుస్తుంది. అయితే యూరోపియన్లు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు సిల్క్ పట్టు కొరకు భారతదేశంతో వర్తకం చేసేవారు. మనకు సుగంధ ద్రవ్యాలు ఎక్కువ మనకు కేరళ రాష్ట్రంలో మనకు ఎక్కువగా ఉంటాయి, అది తక్కువ ధరలో కూడా ఉంటాయి. మరి యూరోపియన్లకు ఉండవా అంటే మనకు ఈ ఐరోపా లేదా యూరోప్ ఖండాలు మనకు వీటి యొక్క విలువ ఎక్కువ ధరకు ఉండేదన్నమాట. అందుకని భారతదేశంతో వర్తకం చేయవలసి వచ్చింది. అయితే సముద్ర మార్గం ద్వారా మొదటగా వ్యాపారం చేపట్టిన వారు భారతదేశం మనకు అరబ్బులు. ఇప్పుడు 7వ శతాబ్దంలో తెలుస్తుంది. అరబ్బుల యొక్క వర్తక స్థావరం ఉంటుంది కదా, దానికి ప్రధాన స్థావరం కాన్స్టాంటినోపిల్. టర్కీ పాలకులు లేదా తురస్కు పాలకుడు వంటి 2వ మహమ్మద్ ఈ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించాడు 1453 సంవత్సరంలో. ఈ తురస్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించడంతో మనకు తూర్పు మరియు పడమర దేశాలు కనుక భారత్ మరియు ఐరోపా దేశాలకు వర్తక వ్యాపారాలు నిలిచిపోయాయి. దీనితో యూరోపియన్లు తూర్పు దేశాలకు భారతదేశంకు సముద్ర మార్గాన్ని కనుగొనకు నిర్ణయించారు. ఈ కారణంతో కాన్స్టాంటినోపుల్కి మరొక పేరుని గత ఎగ్జామ్లో అడిగారు, ఇస్తాంబుల్. అలానే భౌగోళిక పరిశోధన రంగం నందు మొట్టమొదటిసారిగా ప్రవేశించిన దేశము పోర్చుగల్, రాజధాని లిస్బన్గా తెలుస్తుంది. అలానే ఈ భౌగోళిక పరిశోధనలకు గాను నావికులను ప్రోత్సహించండి పోర్చుగల్ రాజు మనకు హెన్రీ 4వ హెన్రీ. ఈ 4వ హెన్రీ యొక్క బిరుదు ది నావిగేటర్గా తెలుస్తుంది. 4వ హెన్రీ పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్లో ఒక నావికా కళాశాలను ఏర్పాటు చేసి సాహసవంతమైన నావికులకు శిక్షణ ఇచ్చేవాడిగా తెలుస్తుంది. అలానే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కొనడానికి ప్రయత్నించినటువంటి తొలి వ్యక్తి బార్తులోమ్యూ డయాస్. ఈ బార్తులోమ్యూ డయాస్ మనకు దక్షిణాఫ్రికా అగ్రాన్ని కనుగొని దానికి తుఫాన్లు సంభవించాయి. మనకు దక్షిణాఫ్రికా ఉంటుంది కదా, ఈ ప్రాంతం మనకు ప్రపంచ పట్ల చూసుకుంటే దక్షిణాఫ్రికా అగ్రాన్ని చెందుకొని అక్కడ తుఫానుల అగ్రము కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టినవారు ఈ బార్తులోమ్యూ డయాస్. అయితే ఈ తుఫానుల యొక్క అగ్రంకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ శుభ సూచక అగ్రం అని పేరు పెట్టినవారు పోర్చుగల్ రాజు 2వ జాన్. ఎవరు? 2వ జాన్. స్పెయిన్ దేశానికి చెందిన రాజు అలానే ఒక రాజేమో ఫెర్నాండో, రాణి ఇసాబెల్లా యొక్క ఆర్థిక సహాయంతో ఇటలీలోని జినోవాకు చెందిన నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ శాంతామారియా అనే నౌక ద్వారా పశ్చిమ తీరం గుండా బయలుదేరి 1492లో వెస్టిండీస్ దీవులను అమెరికా దీవులను కనుగొన్నాడు. ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్. ఆ దీవులను పరిశోధించినటువంటి అమెరిగో వెస్పూచి అనే వ్యక్తి ఇది భారతదేశం కాదని మనకు కొలంబస్ అనే వ్యక్తి మనకు భారతదేశాన్ని కనుగొనడానికి వచ్చినాడు. ఈ శాంతామారియా అనే నౌకపై అతను కనుగొన్నది వెస్టిండీస్ దీవులు అనమాట. నేను అమెరికాను కనుగొన్నాడు అని చెప్పి అనుకున్నాడు, భారతదేశం కనుగొన్నాను అనుకున్నాడు, కానీ కనుగొంది ఏంటి? అమెరికా దీవులు. ఈ దీవులు అనేవి అమెరికో వెస్పూచి భారతదేశం కాదని ఒక నూతన ఖండం, అదే అమెరికా ఖండం అని ప్రపంచానికి చాటి చెప్పినవారు అమెరికో వెస్పూచి. ఈ అమెరికో వెస్పూచి యొక్క పేరుపై ఈ దీవుల ప్రాంతానికి అమెరికా అనే పేరు వచ్చింది. ఇలా భారతదేశాన్ని కనుగొనటువంటి ఈ యొక్క సంఘటన తెలుస్తుంది. నోట్ చూడండి, భారతదేశాన్ని కనుగొనే క్రమంలో అమెరికాను కనుగొనడం అనేది ఒక ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అని చెప్పినవారు ఆడమ్ స్మిత్. ఎవరో? ఆడమ్ స్మిత్. ఈయన ఎవరు? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు.
అయితే ఐరోపా వారు భారత్కు రాక వరుస క్రమం మనకు పోర్చుగీస్ వారు వచ్చారు, రెండవ డచ్ వారు వచ్చారు, మూడు బ్రిటిష్ వారు వచ్చారు, తర్వాత డేన్స్ మరియు ఫ్రెంచ్ వారు. మొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు, చివరిగా వచ్చేవారు ఫ్రెంచ్ వారు తెలుస్తుంది. అయితే అలానే భారతదేశంతో పాటుగా ఆంధ్రాకు వచ్చిన ఐరోపా వారి యొక్క రాక క్రమం మనకు ఫస్ట్ వచ్చిన వారు డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు, చివర పోర్చుగీస్ వారు. భారతదేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్స్ అని మనకు పోర్చుగీస్ వారు, చివరిగా వచ్చిన వారు ఫ్రెంచ్ వారు తెలుసు. అయితే ఆంధ్రదేశంకు అయితే మొదటగా వచ్చేవారు డచ్ వారు, చివరిగా పోర్చుగీస్ వారుగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వరుస క్రమం కూడా ఇంపార్టెంట్. మనకు గత ఎగ్జామ్లో చాలా అడిగారు, వరుస క్రమం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నోట్ చూడండి, ఆంధ్రాకు వర్తకం కోసం చివరిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరంటే మనకు పోర్చుగీస్ వారు, మొదటివారు డచ్ వారు. అయితే యూరోపియన్ కంపెనీ ఒక ఏర్పాటు, మొట్టమొదటి వచ్చిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. వీరు 1409లో కంపెనీ ఏర్పాటు చేశారు. రెండో వారు బ్రిటిష్ వారు 1600లో స్థాపించారు. డచ్ వారు 1602 ఏర్పాటు, డేన్స్ వారు 1616లో, ఫ్రెంచ్ వారు 1600లో స్థాపన ఏర్పాటు చేయడం జరిగింది. నోట్ చూడండి, భారతదేశంకు వర్తకం కోసం వచ్చిన మొదటి యూరోపియన్స్ ఎవరు? పోర్చుగీస్ వారు. వర్తకం కోసం భారత్కు చివరిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు? ఫ్రెంచి వారు. ఎవరు? ఫ్రెంచి వారు. అలానే భారతదేశంకు వర్తకం కోసం మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిన యూరోపియన్స్ అంటే మనకు పోర్చుగీస్ వారు. వీరు 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా తొలగించబడ్డారు భారతదేశం నుంచి. ఇప్పుడు 1498లో వచ్చారు, 1961లో వెళ్ళడం జరిగింది. ఓకే, భారతదేశంలో గుర్తించబడిన మొదటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా తెలుస్తుంది. మొదటిగా వచ్చిన వారు ఎవరు? పోర్చుగీస్ వారి నుంచి క్లారిటీగా నేర్చుకుందాం. 1498. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తొలి దేశం పోర్చుగల్. ఏది? పోర్చుగల్. భారతదేశంలో మొదటిగా వర్తక స్థావరం స్థాపించిన తొలి దేశం కూడా పోర్చుగల్ తెలుస్తుంది. పోర్చుగీసు వారు పోర్చుగీసు వారు భారత్లో మొదటగా ఏర్పరిచిన వర్తక స్థావరం ఏది అడుగుతారు? కొచ్చిన్. 1502 గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు అడిగారు. పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం కొచ్చిన్. నోట్ చూడండి, భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క మొదటి రాజధాని ఏది అంటే మనకు కొచ్చినే, రెండవ రాజధాని గోవాగా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీస్ యొక్క రాజధాని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఏమంటే మనకు నినోడా కున్హా. ఎవరు? నినోడా కున్హా. భారతదేశంలో పోర్చుగీస్ వారు గోవాను ఆక్రమించిన సంవత్సరం 1510. ఓకే, భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క పాలనా కేంద్రం గోవా నుంచి పరిపాలించారు. ఓకే, ఇతర వారి యొక్క వర్తక స్థావరాలకు చూద్దాం. కేరళలో నుండి కాలికట్ కావచ్చు, కర్నూలు కావచ్చు, కొచ్చిన్, ఇవన్నీ వర్తక స్థావరాలు. మహారాష్ట్రలో బొంబాయి, సాల్సిటీ, బేసిన్ వర్తక స్థావరాలు. గుజరాత్లో సూరత్, భావనగర్, డయ్యూ మరియు డామన్. కొంకణ్లో మరియు గోవాగా తెలుస్తుంది. అలాగే తమిళనాడులో శాంతోమ్. ఈ శాంతోమ్ మంది ఆగ్నేయ భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క ఏకైక వర్తక స్థావరం ఏది అడిగితే మనకు శాంతోమ్. ఎక్కడ? తమిళనాడు. బెంగాల్లో హుగ్లీ, చిట్టగాంగ్ మరియు సత్గావ్ అనే ప్రాంతాల్లోనూ. ఆంధ్రప్రదేశ్లో మనకు మచిలీపట్నం 1670లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఓకే, పోర్చుగీసు వారు తెలుగు భాషకు పెట్టిన పేరు జంటు. అడుగుతాడు, తెలుగు భాషను జంటు అని భాషగా పిలిచిన వారు ఎవరు? పోర్చుగీసు వారు. అలాగే మన తెలుగువారు పోర్చుగీసు వారిని బుడత కీచులు అని వ్యవహరించారు. చాలా అడిగారండి, బుడత కీచులని ఎవరు వేయించారంటే పోర్చుగీసు వారిని, గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీసు వారి కంపెనీ యొక్క పేరు ఎస్టోడా డా ఇండియా. వాస్కో డా గామా, ఈయన పోర్చుగల్ దేశస్థుడు. పోర్చుగల్ రాజు ఎవరు? ఇమ్మానియల్ ఉన్నాడు. ఈ యొక్క అనుమతితో వాస్కో డా గామా 118 మంది 118 మందితో సౌత్ గాబ్రియల్, గుర్తుపెట్టుకోవాలి. శాంతారియా అంటే ఎవరు? కొలంబస్. సౌత్ గాబ్రియల్ అంటే ఈ నౌకరు అడిగారు గత ఎగ్జామ్లో, కాబట్టి పేపర్ చెక్ చేసుకోవచ్చు. మనకేంటి? సౌత్ గాబ్రియల్ అనే నౌకపై లిస్బన్ అనే ఓడరేవు, పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్, ఈ ఓడరేవు నుంచి బయలుదేరాడు. ఎవరు? మన వాస్కో డా గామా. ఆఫ్రికాను చుట్టి ఇక్కడ మొజాంబిక్ ఉంటుంది. మొజాంబిక్ చేరి అక్కడ ముస్లిం పాలకులు లేదా గుజరాత్ యొక్క నావికుడు అబ్దుల్ మజీద్ లేదా మహమ్మద్ మజీద్ను తీసుకొని 1498 మే 17న కేరళలోని కాలికట్కు చేరుకున్నాడు. ఈ 1498 వాస్కో డా గామా భారతదేశానికి ఎప్పుడో చెప్పి రీసెంట్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రావడం జరిగింది. ఇప్పుడు 1498 మే 17. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వచ్చాడు? కేరళలోని కాలికట్కు చేరుకున్నాడు. అయితే వాస్కో డా గామా కేరళలోని కాలికట్ చేరుకున్న నాటికి కాలికట్ రాజు జామోరిన్. ఎవరు? జామోరిన్.
గత ఎగ్జామ్ అడిగారు. జామోరిన్ యొక్క అసలు పేరు రాజా మను విక్రమవర్మ. రాజా మను విక్రమవర్మ. అయితే పర్షియా లేదా ఇరాన్ యాత్రి నుండి అబ్దుల్ రజాక్ జామోరిన్ను సమోరీ ఏమన్నాడు, సమోరీ లేదా సముద్రి అని వ్యవహరించాడు. ఎవరిని? జామోరిన్ని. అయితే వాస్కోడి గామా భారతదేశానికి వచ్చినాటికి లేదా కేరళ రావడానికి ఆ కారణానికి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అడుగుతా, ఎవరు? లోడీ వంశానికి సికిందర్ షా లోడీ లేదా సికిందర్ షా లోడీగా తెలుస్తుంది. అయితే నాటి విజయనగర పాలకుడు ఎవరయ్యా అని మనకు ఇమ్మడి నరసింహరాయలు. సాలవంశం ఏంటంటే ఇమ్మడి నరసింహరాయలు. ఇక్కడ నోట్ చూడండి, విజయనగర రాజు అయినటువంటి ఇమ్మడి నరసింహరాయలు కాలంలోనే వాస్కోడి గామా 1498 మే 17న కేరళలోని కాలికట్కు చేరుకున్నాడు. ఇయర్ కూడా ఇంపార్టెంట్. పోర్చుగీసు వారు తప్ప ఇతర ఐరోపా కంపెనీల వారు భారతదేశాన్ని సందర్శించే నాటికి మొఘలు వంశీకులు భారతదేశాన్ని పరిపాలించేవారంట. గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీసు వారికి వచ్చి కాబట్టి ఎవరున్నారు? ఢిల్లీ పాలనలో చెప్పాం కదా, ఇక్కడ ఎవరున్నారు పాలనలో? లోడీ వంశస్థులు ఉన్నారు. మిగతా ఇతరు మొత్తం 5 వచ్చారు కదా, మిగిలిన 4 డచ్ వారు కావచ్చు, డేన్స్ వారు కావచ్చు, ఫ్రెంచ్ వారు కావచ్చు, బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఎవరి పాలన ఉంది? భారతదేశం మొఘలు వంశీయుల పాలన ఉందని అర్థం ఇక్కడ. ఓకే. వాస్కోడి గామా రెండవసారి 1502లో వచ్చాడు. మొదటిసారి ఇప్పుడు 1498, రెండవసారి 1502లో వచ్చాడు. తన సోదరుడి ఎస్టవోడా గామాతో కలిసి కాలికట్కు చేరాడు 1502లో. వాస్కోడి గామా కేరళ నుండి మిరియాలను ఐరోపా వారికి ఎగుమతి చేసి 60 రెట్ల లాభాన్ని పొందించారంట ఆ కాలంలో. 1524 డిసెంబర్ 20న మనకు కొచ్చిన్లో మలేరియా వ్యాధితో మరణించాడు. ఎవరు? వాస్కోడి గామా. అయితే ఈయన సమాధిని మనకు గోవాలో భద్రపరిచారు. ఎక్కడ మరణించాడు? కొచ్చిన్లో మలేరియా వ్యాధితో 1524 డిసెంబర్ 24న. ఎక్కడ సమాధి చేయబడే? గోవా. పోర్చుగీసు వారు తమ వ్యాపార స్థావర నిర్వహణ కోసం గవర్నర్లు నియమించే సంప్రదాయాన్ని పాటించిన వారు ఎవరంటే పోర్చుగీసు వారు. గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీస్ గవర్నర్లు మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఈయన మొదటి పోర్చుగీస్ గవర్నర్. ఈయన బ్లూ వాటర్ పాలసీ యొక్క రూపకర్త. పెట్టినవాడు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. గత ఎస్ఏ ఎగ్జామ్లో అడిగాడు, బ్లూ వాటర్ పాలసీ లేదా నీలి నీటి విధానం యొక్క రూపకర్త ఎవరు అంటాడు. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. దీన్ని ప్రవేశపెట్టిన వారు ఆల్మిడా, రద్దు చేసిన వారు ఆల్బుక్లర్క్. ఇది కూడా చెప్తాను. ఓకే. నోట్ చూడండి, సముద్రంపై ఆధిపత్యం కలిగి ఉండడమే బ్లూ వాటర్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. ఆ కాలంలో సముద్ర వ్యాపారం ఉన్నది. ఈ సముద్రాధిపత్య కలనం కోసం ఈ నీటి విధానం ప్రవేశపెట్టాడు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఓకే. ఈయన గుజరాత్ పాలంటి మహమ్మద్ షా బేగరాను ఓడించాడు. ఆల్మిడా వ్యాపార విధానం వల్ల ఈజిప్టు, గుజరాత్, అరబ్బు, టర్కీ అలానే ఇవంతా వ్యాపారస్తులందరూ కూడా నష్టపోయారు ఆల్మిడా ఎక్కువ. అయితే ఈ ఈజిప్టు, గుజరాత్, అరబ్, టర్కీ యొక్క వ్యాపారస్తులు ఒక కూటమిగా ఏర్పడి ఆల్మిడాతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. 1508లో చౌల్ అనే యుద్ధంలో ఆల్మిడా ఓడిపోగా 1509లో డయ్యూ యుద్ధంలో విజయం సాధించాడు మన ఆల్మిడా. ఈయన కన్ననూరు వద్ద ఒక కోటను కూడా నియమించ జరిగింది ఆల్మిడా ఈజిప్ట్ అనే వర్తకుల చేతిలో హతమార్చబడ్డాడు వ్యాపార విషయంలో బాగా. రెండవవారు ఆల్ఫోన్సో డి ఆల్బుక్లర్క్. ఈయన రెండవ పోర్చుగీస్ గవర్నర్. అలానే పోర్చుగీసు గవర్నర్లోకి ఎలా అతి గొప్పవాడు ఎవరంటాడు? ఎవరు? ఆల్ఫోన్సో డి ఆల్బుక్లర్క్. భారతదేశంలో పోర్చుగీసు రాజ్య నిర్మాతగా ఎవరిని అంటారంటే ఆల్బుక్లర్క్ని పిలుస్తారండి. చూడు, బ్లూ వాటర్ పాలసీ రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే ఆల్బుక్లర్క్. ప్రవేశపెట్టిన వాడు ఆల్మిడా, రద్దు చేసిన వారు ఆల్బుక్లర్క్. భారత భూభాగాలపై స్థావరాల ఏర్పాటు కృషి చేశాడు. సముద్ర విధానంపై రద్దు చేసి స్థావరాల కృషి చేసిన వాడు ఈ ఆల్బుక్లర్క్. ఈయనకు సమకాలం నుండి విజయనగర పాలకుడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆల్బుక్లర్క్ 1510లో శ్రీకృష్ణదేవరాయలతో గోవా సంధి చేసుకుని బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమించాడు. ఇప్పుడు 1510లో పోర్చుగీసు వారికి భారతీయ స్త్రీలతో వివాహాలు జరిపించాడు. భారతదేశంలో పోర్చుగీస్ అధికార స్థాపనకు మిక్కిలి కృషి చేసిన వాడు ఎవరంటే మనకు ఆల్బుక్లర్క్ ఇస్తుంది. అలానే డ్యూక్ ఆఫ్ గోవాగా పేరుగాంచిన వాడు లేదా ప్రసిద్ధిన వాడు ఎవరు? ఆల్బుక్లర్క్. నెక్స్ట్ చూడండి, మరొక గవర్నర్ నినోడా కున్హా. ఈయన 1530 సంవత్సరంలో పోర్చుగీస్ యొక్క రాజధాని కొచ్చిన్. ఈ కొచ్చిన్ నుంచి గోవాకు మార్చిన వారెవరు? నినోడా కున్హా. గత గ్రూప్ 2 ఎగ్జామ్ అడిగారు. అలానే గుజరాత్ పాలకుడు బహదూర్ షాను ఓడించి డయ్యూ డామన్ ప్రాంతాలను ఆక్రమించాడు నినోడా కున్హా. మరొక వ్యక్తి మార్టిన్ ఆల్ఫోన్సో డిసోజా. ఈయన కాలంలో భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేయుటకు గోవాకు వచ్చినట్టు లేదా విచ్చేసిన ప్రథమ క్రైస్తవ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. గుర్తుపెట్టుకోవాలి.
సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కృషి మేరకు తమిళనాడు లేదా కోరమండల తీరం నుండి మత్స్యకారులైనటువంటి పరావరస్ కావచ్చు, అలానే కేరళ లేదా మలబార్ తీరం నుండి ముక్కవాస్ అనే మత్స్యకారులు 7 లక్షల మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఎవరి మేరకు? జేవియర్ యొక్క కృషి మేరకు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క సమాధి గోవాలో కలదు. గోవాలో సమాధి చేయబడింది. గోవాలోని ది బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్. గుర్తుపెట్టుకోవాలి. ది బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ అని చర్చి ఉంది. అక్కడ సమాధి చేయబడ్డాడు ఫ్రాన్సిస్ జేవియర్. మనకి ఈ చర్చి యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశం లేదా కట్టడంగా నిలిచింది. ఈ చర్చి ఏ చర్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాను? ది బాసాలికా ఆఫ్ బోమ్ జీసస్ అనే చర్చి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చూడండి, ఇక్కడ ఫ్రాన్సిస్ జేవియర్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిన మొదటి క్రైస్తవ మతాచార్యుడు. ఈయన యొక్క సమాధి గోవాలో ఉంది. అది కూడా ఇక్కడ ది బాసిలికా బోమ్ జీసస్ అనే చర్చి ఎక్కడుంది? గోవాలో ఇతని సమాధి ఉంది. ఈ చర్చి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల కట్టడంగా గుర్తించబడింది. సముద్ర వ్యాపారంలో మొదటిసారిగా లైసెన్స్ విధానం ప్రవేశపెట్టిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. అలానే భారతదేశం నుండి పోర్చుగీస్ వారి యొక్క ముఖ్య ఎగుమతి సుగంధ ద్రవ్యాలు. పోర్చుగీస్ వారి యొక్క పతనానికి కారణాలు. 1565 జనవరి 23న తల్లికోట యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్య వైభవం పతనమైంది. దాంతో పోర్చుగీస్ వారి యొక్క వ్యాపారం కూడా పతనమైంది తెలుస్తుంది. పోర్చుగీస్ వారు బ్రెజిల్ను కనుగొన్న తర్వాత బ్రెజిల్పై దృష్టి సారించారు లేదా కేంద్రీకరించారు. 1613 సంవత్సరంలో పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించిన వారు ఎవరు? ఆంగ్ల సైనికుడు థామస్ బెస్ట్ ఓడించాడు 1613లో సూరత్ వద్ద. అలానే 1622లో పోర్చుగీస్ వారిని ఆర్మజ్లో ఓడించినది డచ్ వారు. మరియు మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ఆదేశంతో మొఘల్ బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ 1630లో పోర్చుగీస్ వారిని హుగ్లీ లేదా బెంగాల్ నుండి తరిమివేయడం జరిగింది. 1658లో డచ్ వారి నుండి శ్రీలంకను ఆక్రమించిన వారు పోర్చుగీస్ వారు. దీంతో 1623లో పోర్చుగీస్ వారి నుండి వర్త నుండి కొచ్చిన్ ఆక్రమించారు. ఎవరు? డచ్ వారు. పోర్చుగీస్ వారిని ఓడించి బేసిన్, సాల్సెట్టి వర్తక స్థావరాలను ఆక్రమించిన మహారాష్ట్ర పీష్వా బాజీరావు అనగా తెలుస్తుంది. పోర్చుగీస్ యొక్క రాకుమార్తె క్యాథరినా బ్రిగంజాను బ్రిటిష్ రాకుమారుడు వివాహమాడడంతో అతనికి కట్టం కింద బొంబాయిని 1667 సంవత్సరంలో బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది మన పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు అనైతిక వ్యాపారం వల్ల పతనమయ్యారు. ఏంటి? అనైతికంగా మనకు లైసెన్స్ విధానం ఉంటుంది కదా, ఆ అనైతిక వ్యాపారం వల్ల పతనమయ్యారు. పిరంగులు అను సముద్రపు దొంగల చేత రక్షణ పత్రాలు విక్రయించారంట పోర్చుగీస్ వారు. భారతదేశంలో చివరకు పోర్చుగీసు వారికి మిగిలిన వర్తక స్థావరాలు గోవా, డయ్యూ, డామన్. నోట్ చూడండి, ఈ 3 వర్తక స్థావరాలు గోవా, డయ్యూ, డామన్ వర్తక స్థావరాలు పోర్చుగీస్ వారి అధికారం కింద కొనసాగింది 1941 డిసెంబర్ 18 వరకు మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. అయితే 1961 డిసెంబర్ 18 వరకు. 1961లో ఆపరేషన్ విజయ్ అనే పేరుతో జనరల్ చౌదరి యొక్క నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య నిర్వహించారు. దాంతో గోవా, డయ్యూ, డామన్లు భారతదేశంలో విలీనమయ్యాయి. ఇయర్ కూడా ఇంపార్టెంట్. నోట్ చూడండి, చివరి పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఎవరు? మాన్యుయల్ ఆంటోనియో వసాలో ఈ సిల్వా. ఈ ఆపరేషన్ విజయ్ నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, కేంద్ర హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు, భారత సైన్యాధికారి జయంతనాథ్ చౌదరి. ఓకే. తూర్పు తీరంలో ఆంధ్రాలో పోర్చుగీస్ వారి వర్తక స్థావరాలు మనకు మచిలీపట్నం 1670లో ఏర్పాటు చేశారు. నోట్ చూడండి, ఆంధ్రాలో వర్తక స్థావర ఏర్పాటుకు పోర్చుగీస్ వారు కనుమర్చిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటారు? ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారి వర్తక స్థావరాలు కొచ్చిన్, గోవా, కాలికట్, చౌలు, డామన్, సాల్సెట్ అనే ప్రాంతాలు. పోర్చుగీస్ వారి యొక్క ప్రభావాలు అంటే పోర్చుగీస్ వారు భారతదేశం రాకతో భారతదేశం కొన్ని మార్పులు. పోర్చుగీస్ వారి యొక్క భారతదేశంలో పొగాకును, మిరప మరియు బంగాళదుంప, మొక్కజొన్న వంటి పంటలు ప్రవేశపెట్టారు. మన గ్రూప్ 2 మెయిన్స్కి అడిగారు. టమోటా ప్రవేశపెట్టే వాళ్ళు మెన్షన్ చేసి అది రాంగ్గా తెలుస్తుంది మనకు. ఆన్సర్ అయితే కాదని మనకు. వారు పొగాకు ప్రవేశపెట్టారు. మిరప, బంగాళదుంప, మొక్కజొన్న వంటి పంటలు ప్రవేశపెట్టిన వారు భారతదేశంలో అంటే పోర్చుగీస్ వారు. గుర్తుపెట్టుకోవాలి. మొఘలు చక్రవర్తి అక్బర్ కాలంలో భారతదేశంలో పొగాకు సాగు ప్రవేశపెట్టబడింది 1605లో. అయితే అక్బర్ కాలంలో ప్రవేశపెట్టింది, జహంగీర్ కాలంలో రద్దు చేయబడింది. నోట్, మొదటి పొగాకు కర్మాగారం 1613లో గుజరాత్లో స్థాపించబడింది. పోర్చుగీస్ వారు భారతదేశంలోని ఔషధ మొక్కలపై పరిశోధన జరిపారంట ఆ కాలంలో. పోర్చుగీస్ వారు యొక్క మొదటి ప్రింటింగ్ ప్రెస్ లేదా అచ్చు యంత్రాన్ని 1556లో గోవాలో స్థాపించారు. గుర్తుపెట్టుకోవాలి. విజయనగర చక్రవర్తులు చంద్రగిరి వేరులో చర్చిల నిర్మాణానికి పోర్చుగీస్ వారికి అనుమతిచ్చారంట. వీరికి విజయనగర చక్రవర్తులు.
అలానే బైబిల్ను తెలుగులోకి అనువదించిన వారు ఎవరిని గత గ్రూప్ 2 ప్రిలిమ్స్ అడిగారు. బెంజిమన్ షుల్జ్. ఎవరు? బెంజిమన్ షుల్జ్ ఈయన జర్మన్ దేశానికి చెందినవాడు. నోట్ చూడండి, బైబిల్ అనువాదంలో బెంజిమన్ షుల్జ్కు సహకరించిన వారెవరు? సుబ్బరాయుడు అనే బ్రాహ్మణుడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించి హిందూ మతం విమర్శిస్తూ ఎవరు? సుబ్బరాయుడు వేదాంత రసాయనం అనే గ్రంథాన్ని రచించాడు. 1846లో జర్మనీలోని హౌలే నగరంలో బైబిల్ తెలుగులోకి ముద్రించబడింది. ఆంగ్ల భాష నుండి తెలుగులోకి అనువదించిన తొలి గ్రంథం ఏంటంటే బైబిల్. ఎవరు అనువదించిన వారు? బెంజిమన్ షుల్జ్. ఓకే, ఈ క్లాస్ ఇక్కడ టాప్ చేస్తున్నాండి. నెక్స్ట్ డచ్ వర్తమానం క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.